ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధ్యానం బాట పడుతున్న పల్లెలు, దివ్యక్షేత్రాలుగా మారుతున్న గృహాలు. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో ధ్యానాత్మక జ్ఞాన కార్యక్రమం. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. మొగల్లూరులోని వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. విశాఖపట్నం జిల్లా బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ధ్యాన దసరా ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ధ్యానం మహిళల జీవితాల్లో ఆనందాలను, సంతోషాలను తీసుకొస్తుంది. ధ్యాన సాధనతో ప్రతి కుటుంబం ఆనంద నిలయంగా మారుతోంది. దీంతో మహిళలు ధ్యాన కేంద్రాల బాట పడుతున్నారు. ధ్యాన సాధనతో ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. దీంతో మహిళల మోముల్లో చిరునవ్వు కదలాడుతోంది. తమ జీవితాలను ఆనందమయంగా మార్చిన ధ్యానానికి పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధన చేశారు. అద్భుతమైన ధ్యాన గీతాలను ఆలాపిస్తూ ధ్యానులను ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్ లలితను స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో 4వ రోజు పిరమిడ్ మాస్టర్ శోభారాణి, కళ్యాణి పాల్గొని ధ్యానం విశిష్టత, ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం వారిద్దరిని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఎట్లా వస్తున్న విషయాలని గాలిలో రాతలు, ఇసుకలో రాతలు, పలక మీద రాతలు, రాతి మీద రాతలు, అర్థమవుతుందా? విషయాన్ని, ఒక విషయం జరిగిన దాన్ని గాలిలో రాతలని కొంతసేపు అట్లా రాసిన వాళ్ళకి కనబడుతుంది, క్షణాలు ఉంటుంది. ఇసుకలో రాతలు కొద్దిసేపు ఉంటుంది, పలకలో రాతలు ఇంకొంచెం ఎక్కువ సమయం ఉంటుంది, మళ్ళీ తుడిపోతుంది. రాతి మీద రాతలు శిలా పెట్టి చెక్కినాం, ఎవరు ఏ స్థాయిలో ఉన్నాం గుర్తు తెచ్చుకోవచ్చు. జరిగిండేదేని ఎట్లా పెట్టుకుంటున్నాం మనలో, అవి అన్నిటికీ పరిష్కారం ఉంది. పట్టుకుంటే సమస్య, వదిలేస్తే పరిష్కారం, దేనైనా సరే. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ మామిడిపల్లి గ్రామ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో ఆనంద ఆదివారం ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన జాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. దసరా నవరాత్రుల్లో విశ్వమయ శక్తి భూమిపై ప్రవహిస్తుందని, ఈ రోజుల్లో అధిక సమయం ధ్యాన సాధన చేయాలని ధ్యానులను సూచించారు. గ్రామాల్లో కూడా ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీలు, ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం మామిడిపల్లి గ్రామంలో అహింసాయుత మహాకరుణ శాఖా ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో 500కు పైగా ధ్యానులు పాల్గొని శాకాహారమే భుజించాలని, మానవ ఆహారం శాకాహారమని, ఏ జీవిని హింసించరాదని, జీవహింస మహాపాపమని నినాదాలు చేస్తూ గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ గంగారాం, నల్ల గంగారెడ్డి, బొడ్డు దయానంద గారు, మామిడి లక్ష్మారెడ్డి, మాల్యాద్రి, చిన్నయ్య, పులిరాజు గౌడ్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ పాల్గొన్నారు. సామూహిక ధ్యానంలో ఉన్నాం. అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దేవాలయంలో ధ్యానం చేస్తున్నాం. అలాగే దసరా నవరాత్రుల్లో ధ్యానం చేస్తున్నాం. ఇవి శక్తి రోజులు. ఈ దసరా నవరాత్రుల్లో విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువగా భూమి మీద ప్రసరిస్తూ ఉంటుంది. మనం ఈ దసరా నవరాత్రుల్లో వీలైనంత ఎక్కువగా ధ్యానంలో గడుపుతూ ఉండాలి. అప్పుడు మనం ఎక్కువగా విశ్వమయ ప్రాణశక్తి పొందే అవకాశం ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో వీలైనంత మనం మౌనంలో ఉండాలి. మంచిర్యాలలోని ధన్వంతరి పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 41 రోజుల ప్రాతకాల మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. దేవి నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వప్నిక పాల్గొని ధ్యానులకు, మాస్టర్లకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. తన ధ్యాన అనుభవాలను వివరించారు.
100 పుస్తకాలతో వచ్చిన జ్ఞానం ఒక్క ధ్యానంతో వస్తుందని తెలియజేశారు. ధ్యానం చేయడం వల్ల మనలోనికి అద్భుతమైన శక్తి వస్తుందని, దేవీ నవరాత్రుల్లో అధిక సమయం ధ్యానం చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 100 పుస్తకాలు చదవగా వచ్చిన జ్ఞానము మన ఒక్క అనుభవ జ్ఞానంతో సమానం. సో ఈ రోజులలో మనకు వచ్చే ఎనర్జీస్ వల్ల త్వరగా అత్యంత జ్ఞానం వస్తుంది. దాని ద్వారా ఎన్నో అనుభవాలు. మన ఒక్క అనుభవ జ్ఞానం ఎలా ఉంటుందంటే మన శరీరం మొత్తం శక్తితో నిండి శరీరం పులకరించిపోతుంది. ఒక్క అనుభవ జ్ఞానం మన జీవితాన్ని మొత్తం ముందుకు నడిపిస్తుంది. సో ఈ ప్రత్యేక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఎక్కువసేపు ధ్యానం చేద్దాము. ఈ ఎనర్జీస్ని మనం తీసుకొని ఇంకా అనుభవ జ్ఞానాలను ఎన్నో పొందుతాం. థ్యాంక్ యూ మాస్టర్. దుర్గా నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పోత్ మండలం పొచ్చర్ల గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టత, అలాగే భగవద్గీత సారాంశం గురించి ధ్యానులకు అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆమె ఏది కావాలన్నా 5 గంటలు 6 గంటలు ధ్యానం చేసి శక్తిని సంపాదించుకొని ఆ యొక్క మాటని, ఆ సంకల్పాన్ని ఆ శక్తికి ఇచ్చేస్తుంది. ఆ శక్తి చూసుకుంటుందండి. ధ్యానానికి అంత శక్తి ఉందండి. అందుకని శివుడు ధ్యానం చేస్తాడు. శివుడు ఎందుకంటే ప్రతి ఒక్క దేవునికి సమస్య వస్తే శివుని దగ్గరికి వెళ్తారండి. అందుకని ధ్యానంలో కూర్చొని ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుక్కుంటాడు శివుడు. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలం పెద్దారెడ్డిపేటలోని శ్రీ సీతారామాలయ మందిరంలో హనుమాన్ చాలీసా ప్రవచనం, ధ్యాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించినారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సంగమేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మందికి పైగా ధ్యానులు, శ్రీరామ భక్తులు విచ్చేసి ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో దుద్దాల సర్వేశ్వర మహారాజు, శివరత్నం, ప్రభాకర్, లింగమయ్య, మల్లేశం, నరసింహులు, యాదిరెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముగుల్లూరులోని వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పోదిలి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయడం వలన మనలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం పొందుతామని తెలియజేసి అందరికీ చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. హంస పాలని స్వీకరిస్తుంది. అట్లానే మనం కూడా శ్వాస మీద ధ్యానం చేస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం అనేది పొందుతాము అని దాంట్లో చెప్పడం జరిగింది అన్నమాట. ఉపమాన ధ్యాన సందేశంలో ఇది టాపిక్ అన్నమాట. ఆ అజ్ఞానము ఎలా తొలుగుతుంది? శ్వాస మీద ధ్యానం చేస్తేనే తొలుగుతుంది. ఆ పాలు అనేది ఆత్మ, నీళ్ళు అనేది మిగతా విషయాలన్నమాట. ఆ పాలు వేరు చేసే ఒక గుణము ఒక హంసకు మాత్రమే ఉంది. ఎలా ఉంది అంటే 84 లక్షల జీవరాశుల్లో ఒక్క హంసకు మాత్రమే ఆ లక్షణం ఉంది. మిగతా ఒక ఏ జంతువుకి ఆ లక్షణాలు లేవు. అట్లనే మనం కూడా ఏంటంటే 84 లక్షల జీవరాశుల్లో కానీ మనం కూడా ఒక జీవే. అంటే మనకి ఒక మానవ జన్మ ఎట్లా అజ్ఞానం తొలగించుకొని జ్ఞానం ఎలా వస్తుందో అది కూడా శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ధ్యానం చేస్తే మనం అజ్ఞానంతో జ్ఞానం ఎలా పొందుతామో ఆ ఒక లక్షణాలు ఆ ఒక అంశం మాత్రమే ఉంది. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ధ్యాన దసరా ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు పిరమిడ్ మాస్టర్లు జ్యోతి, భవానీ, వరలక్ష్మి పాల్గొని తమ జ్ఞాన సందేశాలను అందించారు. ధ్యానంతో మనలోని అహంకారం పూర్తిగా తొలగిపోతుందని తెలియజేశారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. నిడారంభరంగా ఆహార నియమాలు తగ్గించి కఠోరమైన తపస్సు చేసంటే మనం ఏదైనా సాధించాలంటే ఏం చేయాలి? ఒక తపస్సు ధ్యానము చేయాలంటే పూజ కన్నా మించింది కదా తపస్సు, ధ్యానము. అది
చెయ్యాలి. మనోరు పెంచుకోదండ అన్నారు. అంటే చెరుకు గడలో ఎంత మాధుర్యం ఉందో అంత మాధుర్యంగా మన మనసు చేసే దీక్షలన్నీ మనకు అంత ఇష్టమైనవి. అందుకని ఆ నామం ఇస్తారు. కోదండ పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్ర సాయక అంటే పంచతన్మాత్ర శబ్ద స్పర్శ రూప రస గంధములు ఇవి తన్మాత్రలు అంటారు. వీటికి అధిదేవతలు ఎవరంటే ఆకాశం శబ్దానికి, వాయువు స్పర్శకి, అగ్ని రూపానికి, జలము అంటే రుచికి, అలాగే వాసనకి భూమి. అంటే ఆ పంచభూతములకి పంచ తన్మాత్రలు అనుసంధానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి గోపాలరెడ్డి, సురేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఇక ఈ ధ్యాన కేంద్రంలో ప్రతిరోజు 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ధ్యానము, ఆ తరువాత 7 గంటల 30 వరకు సద్దిన సాంగత్యము నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. సంతానం కోసం అద్భుతమైన సంతానం కావాలని శ్రీమన్నారాయణ స్వరూపంగా శ్రీమన్నారాయణ అంత తోడు నాకు పుత్రుడిగా కావాలా, అల్లాటప్ప కొడుకు కాదు అని చెప్పి 12,000 దిగ్గ సంవత్సరాలు తపస్సు చేస్తే మీ తపస్సుకు మెచ్చి నీవు ప్రత్యక్షమయ్యా. నేనైతే నన్ను ప్రత్యక్షం చేసుకోవాలంటే అంత సులభమైన విషయమేం కాదు. నా కథలు నా కథలు వింటూ నా నామాన్ని చెప్పుకుంటూ నా కథలు వింటే చాలు మోక్షం పొందుతారు. అంత సులభం. కాబట్టి అంత సులభ సాధ్యంగా లీలామానస ఆ లీలతో నేను ఈ భూమి మీదకి వచ్చా. కాబట్టి మీకు ఇదే లాస్ట్ జన్మ. నన్నే తలుచుకుంటూ నా కథలు చెప్పుకుంటూ మీ జీవితాన్ని గడిపేసి ముక్తిని పొందండి అని చెప్పి వాళ్ళకు ఆశీస్సులు ఇచ్చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ కృష్ణదేవరాయల కళ్యాణ మండపంలో ప్రైవేట్ పాఠశాలకు చెందిన 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో యోగా గురువు ధ్యానరత్న డాక్టర్ ఉండ్రమట్ల సాంబశివరావు పాల్గొని తన సందేశాన్ని ఇచ్చారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో విద్యార్థుల పట్ల గురువుల బాధ్యత మరింత పెరిగిందని తెలియజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, వినయ విధేయతలు నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఉపాధ్యాయులు ఎంతో ఒత్తిడికి గురవుతుంటారని, ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన సాధన ధ్యాన సాధన అని, అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం తప్పనిసరిగా చేయాలని సూచించారు. అందరి చేత కొద్దిసేపు ధ్యానం చేయించి ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, విశిష్ట అతిథులుగా తెలుగుదేశం నేత మంటే పార్థసారథి, అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వి సుందర్ రామ్, స్కూల్స్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతిలో ఏమవుతుంది, ఆలోచన లేనప్పుడే మనసు విశ్రాంతి పొందుతుంది. అది కాల నిద్రలో అంటే ఇలా తప్పిడి అయితేనే కానీ వెనుకరాని పరిస్థితి. పెద్దవాళ్ళకి 5 గంటలు ఉండాలి, చిన్నపిల్లలకి 8 గంటలు ఉండాలి. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే పెద్దవాళ్ళకి 2 నుంచి 3 గంటలు ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళలేని పరిస్థితి వస్తుందనేసి అనేక పరిశోధనలు చెప్తున్నాయి. అదే రాత్రి నిద్రపోవాల్సిన సమయం ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళలేకపోతున్నారు. మరి ఉదయం వేసి నుంచి మన కార్యక్రమం అయిపోయిపోయి వదిలిపోయిపోయి చిన్న పని కూడా పెద్ద ఆలోచన చేస్తూ ఒత్తిడి అవుతున్నాం. ఇటువంటి ఒత్తిడి నుంచి దూరం పడాలంటే మనం ధ్యాన సాధన తప్ప ఒకటి లేదు. దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బండ్రేట్ గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లింబాద్రి, మహేంద్ర గౌడ్లు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు శ్రీ సాయినాథ్, సురేష్ పటేల్, భోజన్న, గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.